మా గుర్రంజేశ్వర రాశాడు, భరతవీరుని పాదము కందకుండగా, భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు, నిరాకరింపలేదెన్నడు అప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకును అని రాశాడు గుర్రంజేశ్వర. మీ పాదాలు కందిపోతుంటే, మీకు ముళ్ళు గుచ్చుతుంటే, తట్టుదలుగుతే, రాయిదలుగుతే రక్తం గారుతుందని చెప్పి అయ్యో నా తోటి మానవుడని మా చర్మాన్ని ఒలిసి, చచ్చిన పశు చర్మాన్ని ఒలిసి మీ చెప్పులకు కాళ్ళు గుట్టించిన, మీ కాళ్ళకు చెప్పులు గుట్టించిన జాతి మాది. కనుక అట్లా బతికినటువంటి వాళ్ళం ఇవాళ చదువుకుంటున్నాం, చైతన్యం అవుతున్నాం, సమాజంలోకి వస్తున్నాం. చిన్న చిన్న ఇబ్బందులు. ఈ వేదిక మీద కూర్చున్న ఒక మంత్రి గారు ఒక సిఐకి ఒక చోటికి పంపించాడు. ఆ సిఐ అక్కడ చేరకుండా అక్కడ ఉన్న ఒక అగ్రకులం ఆయన ఆపేశాడు. ఇది మా పరిస్థితి. మా పరిస్థితి ఇలా ఉన్నది. నేను సత్యం చెప్తున్నందుకు మీరేమనుకోవచ్చు అంటే, వివక్ష అనేటటువంటిది ద్రవీభవించి ఉంటుంది, ఘనస్థితిలో కనిపించదు. ఈ పేపర్ మీకు ఇట్లా చూస్తే ఇది కనిపిస్తుంది, కానీ ద్రవస్థితిలో ఉన్న కులం కనిపించదు ఈ దేశంలో. ఈ ద్రవస్థితిలో ఉన్న కులం అందరికీ అర్థం కాదు, సామాన్యంగా మీకు అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా. ఎందుకు అంటే మీరు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టారు, మేము గూటన్ రెడ్డులుగా మేము పుట్టాము. మీకు నాగలుంటే మీ నాగలికి తాళ్ళు వేనిచ్చాం, మీకు ఎద్దులుంటే మీ ఎద్దులకి మూవ గంటలు కట్టించాం, మీరు బండి నడపాలంటే మేము చెర్నకోల చేసి ఇచ్చాం, మీరు నడవాలంటే కాళ్ళకు చెప్పులు ఇచ్చాం. ఇట్లా మీ వ్యవసాయంతో మా జీవితం ముడిపడి ఉంది. ఇది ఉత్పత్తి క్రమంలో ఉన్న జీవితం. అందుకే పాలమూరు జిల్లా నుంచి, పేదరికం నుంచి, నల్లమల్ల నుంచి వచ్చినటువంటి మీకు ఈ విషయం తెలుసు, ఈ విషయం అర్థం చేసుకోగలరు కులం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందని. అందుకే ఈ సమస్యలన్నీ అనుభవిస్తున్న మాకు మీరు కాస్త చొరవ చూపితే, మీరు అనుకుంటే కొంత మేరకైనా మేము ముందు వరుసలోకి రాగలుగుతాం. మా ఉద్యమంలో ఇప్పటి వరకు దాదాపు 12-13 మంది అమరులయ్యారన్న. ఆంధ్ర ప్రాంతంలో అమరులైన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ప్రాంతంలో అమరులైన వాళ్ళు ఉన్నారు. పాపం ఆ కుటుంబాలు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఆ అమరుల జీవితాలు హాస్పిటల్లో తల్లిదండ్రులు పడి ఉన్నారు. వాళ్ళని సాదుకోవలసిన బిడ్డలు చనిపోయారు ఉద్యమం కోసం. ఆ ఉద్యమంలో వాళ్ళు చేసిన పోరాటం వలన ఇవాళ మేము ఫలితం అనుభవిస్తున్నాం. 5 మందో 6 మందో ఉంటారన్న. దామోదరం గారు లేదా మా అడ్లూరు లక్ష్మణ ఒక లిస్ట్ ఇస్తారు, దయచేసి ఆ కుటుంబానికి, ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వండి, మీరు కట్టించే డబుల్ బెడ్రూమ్లో ఒక ఇల్లు ఇవ్వండి. మేమేం పెద్ద కోరికలు కాదు, ఇది ఒక చిన్న కోరిక. ఆ కుటుంబాలు తలుసుకుంటా ఈ ఉద్యమం వలన. దానితో చిట్ట చివరి మాట చెప్పి నేను ముగిస్తా. అన్నకు తెలుసు, 100 సంవత్సరాల కిందట రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చదువుకోవడానికి హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి జమీందారులు హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ కట్టారు. వాళ్ళు వచ్చి హాస్టల్లో ఉండి నిజాం కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణులు వచ్చారు, బ్రాహ్మణ హాస్టల్ కట్టుకున్నారు. రెడ్డి హాస్టల్ హ్యాబిట్స్ కాచిగూడకు దగ్గరగా ఉంటుంది. తర్వాత వెలమలు వచ్చారు, వెలమల హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. తర్వాత గౌడ్లు వచ్చారు, గౌడ హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. ఆ తర్వాత పద్మశాలీలు వచ్చారు, పద్మశాలి హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు హాస్టల్ ఉన్నాయి. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాచిగూడ నింబోలి అడ్డలో దళితులకి ఒక హాస్టల్ కట్టించారు. ఆ హాస్టల్ కట్టించి ఇప్పటికీ 50 ఏళ్ళు అయింది. అది శిథిలావస్థలో ఉన్నది. దాన్ని గతంలో మూసేశారు. మీరు అనుకుంటే అక్కడ హాస్టల్ నిర్మాణం చేస్తే, నేను అక్కడ చదువుకొని హాస్టల్లో చదువుకొని వచ్చాను. కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థులకి నింబోలి అడ్డ హాస్టల్ ఒక ఆధారం. మాకు ఈడ ఉన్న ఎంప్లాయీస్లో 50% ఎంప్లాయీస్ అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు. మీరు అనుకుంటే ఒక్క క్షణంలో ఆ హాస్టల్ భవనం శిథిలంలో ఉన్నది, దాన్ని డిస్మెంట్ చేసి ఒక కొత్త భవనం కడితే మాకు ఆధారంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. బంజారాలకి బంజారా భవనం ఉన్నది, ఆదివాసులకి కొమరంభీం భవనం ఉన్నది, కానీ మాకు భవనం లేదన్నా. మీరు ఫోర్త్ సిటీలో ఇస్తారో, బంజారాహిల్స్లో ఇస్తారో, జూబ్లీహిల్స్లో ఇస్తారో, ఆ భవనానికి జాంబావు భవనం అని పేరు పెడతారో. ఎప్పుడైనా మీరు
మీరు మొన్న బంజారా భవన్కి వచ్చారు సేవలాల్ మహారాజ్ జయంతికి. ఫస్ట్ టైం నేను అక్కడికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది భవనం. మరి రేపు ఇవాళ మేము ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి దీనికి ఒక 2-3 లక్షలు పే చేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం.